నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా. అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ మీ అమ్మ పేరు నోట నాంతుంది బయటకు రావట్లేదు. అది ఏమండి, నేను ఎప్పటికీ మీ మనసులోనే ఉండిపోతాను. ఉంటే ఉన్నావు గానీ అక్కడ మరి కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడక అసలు. ఏమండి, నేను ఎప్పటికీ మీ మనసులోనే నేను ఎప్పటికీ మీ మనసులోనే ఉండిపోతాను. ఉంటే ఉన్నావు గానీ అక్కడ మరి కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడక అసలు. ఏమండి, నేను She was beautiful, but not like those girls in magazines. She was beautiful for the way she thought. She was beautiful for the sparkle in her eyes when she talked about something she loved. ఆసడిలో నీ ఒడిలో సరసాల తొందరలో. ఏంటి మీకు విషయం తెలుసా? నేను అలిగితే మా పుట్టింటోళ్ళందరూ బెంగ పెట్టేసుకునేవాళ్ళు, నేను అన్నం తింటానో లేదో అని. అవునా? ఇక్కడ నేను బెంగ పెట్టేసుకుంటాను నువ్వు అలిగితే అన్నం వండుతావో లేదో అని. ఈ యాపిల్ని 4 ముక్కలు కట్ చేసి పెట్టు. ఎందుకు 6 ముక్కలు కట్ చేస్తే మన ప్రాబ్లమా? వద్దొద్దు, నేను డైటింగ్లో ఉన్నా, 4 ముక్కలే తింటా. ఇది నేను చూడలే. అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి. ఏమండి, పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు అన్నారు, ఇప్పుడు ఏమైంది? అదే ఇప్పుడు నయమైందిగా. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతోనే షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతోనే షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. అత్త పెత్తనము, కోడలు చిన్నతనం. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతోనే షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతోనే షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా.